సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఓ లాయర్కి పాలాభిషేకం. మనం రాజకీయ నాయకులకు పాలాభిషేకం చేయడం చూసాం, కానీ లాయర్కి పాలాభిషేకం చేయడం ప్రథమంగా చూస్తూ ఉన్నాం. సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన పొదిల ప్రదీప్ కుమార్ అనే లాయర్ పేదల పక్షాన వాదించే లాయర్గా పేరొందాడు. ఫీజు కట్టలేని పేదల కోసం ఉచితంగా న్యాయం కోసం పోరాడి కేసులు గెలుస్తూ ఉన్నాడు. నేడు సూర్యాపేటలో ఒక కేసు గెలిచిన సందర్భంగా బాధితులు ఆయన ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి ఘనంగా సన్మానించారు. సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన ఉదయ్ రాజ్, రణవీర్, టైసర్, సాదిక్ ఓ మర్డర్ కేసులో ఉండగా వారిని నేడు విడిపించారు. ఈ సందర్భంగా వారు, బంధువులు ఆయనకు పూలమాలల శాలలతో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. భగవంతుని కృపా కటాక్షాలతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని మా రామచంద్ర స్వామిని మనసా వాచా కర్మణ ప్రార్థిస్తున్నాను. ఆయుష్మాన్ పురస్తాద్ మురాజార సక్ర ప్రవిద్వాన్ అమృత భవతి నాణ్య పంద విద్యతే అయినాయ సహస్ర శీర్షా పురుష సహస్రాక్ష సహస్రవాత్ శతమానం భవతి శతాయు పురుష శతేంద్ర ఆయుష్ేంద్రియ ప్రతిష్టతే మనోవాంఛా ఫలసిద్ధిరస్తు ఇష్టకామ్యార్థ ఫలసిద్ధిరస్తు ఆయురారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధిరస్తు భగవత్ కృపా కటాక్ష ప్రాప్తి సిద్ధిరస్తు. మీలాంటి వాళ్ళ చాలా సంతోషం. ఒక్కసారి నిలబడండి. ఒక్కసారి అందరు చూడండి. జరగమ్మా కొంచెం 10 సంవత్సరాల నుంచి మా మీద ఉన్న మర్డర్ కేసు ఒకటి కాదు 2-3 కేసులు మా వకీల్ సాబ్ గారు, మా లాయర్ గారు ముందుండి అలాంటి కేసుల్ని కొట్టివేయించి పేదవాళ్ళు ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళకి అందుబాటులో ఉండి కొట్టియడానికి సిద్ధంగా ఉంటాడు మా లాయర్ గారికి. ఆయనకి ఎల్లవేళలా మేమందరం కూడా మా కుటుంబ సమేతం కూడా మేము రుణపడి ఉంటాము. ఎవరు ఆపదని వచ్చినా కూడా మా వకీల్ సాబ్ గారు, పొదిల ప్రదీప్ కుమార్ గౌడ్ సార్ గారు ఎవరికైనా 24 గంటలు అందుబాటులో ఉంటాడు. ఎవరైనా నాలాంటి బీదవారు ఎవరైనా కూడా ఏ రోజు కూడా నేను రూపాయి ఇచ్చింది లేదు, మేము ఎవరం కూడా రూపాయి ఇవ్వలేదు సార్కి. మాలాంటి బీదవాళ్ళు ఎంతోమంది కాపాడుకుంటూ వచ్చింది. ఇంకా ఆయన కాపాడాలని, ఆయన కుటుంబం, ఆయన పిల్లలు ఉన్న నూరి లక్షేశ్వరాలతో వర్తిల్లాలని మేమందరం కూడా, మా కుటుంబం మొత్తం కూడా ఇక్కడున్న కాళీవాసులు మేమందరం కూడా సారు రెండు మనసుతో వర్తిల్లాలని మేమందరం కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఆ దేవుని ప్రార్థిస్తున్నాము. ఒక సగటు కుటుంబంలో పుట్టి ఇలాంటి చిల్లర కేసులల్లో లేనిపోని వాటిల్లో ఎక్కుకొని వారికి న్యాయం దొరుకుతుందా దొరకదా అని ఎవరో ఇరికించుకున్న దానికి బాధ్యుడైన ఉదయరాజు తాను నేను ఎట్లా భయపడలేను, ఎవరో నన్ను ఇరికించారు, ఇందులో నాకు ఎటువంటి అన్యం పుణ్యం తెలియదు సార్ అని సార్ని వేడుకోవడం జరిగింది. ఆయన దగ్గర పేదవాడు పాపం ఆటో దొరుకుని జీవనాన్ని కొనసాగిస్తుండు. ఈ కేసులకు డబ్బులు పెట్టలేవాడు. దానికి సార్ని సంప్రదిస్తే దానికి సార్ స్పందించి ఏసంటి పేదవాళ్లకు న్యాయం తప్పకుండా జరుగుతుంది అని నిండు మనసుతోటి అతన్ని ఎన్నుంటుండి న్యాయం ఏనాటికైనా గెలుస్తుందని సార్ కొట్లాడి ఈరోజు న్యాయాన్ని గెలిపించిండు. న్యాయానికి పేద దానికని తారతమ్యం లేదని సార్ నిరూపించారు. అందుకు ఈ సార్ని తరఫున ధన్యవాదాలు తెలియపడుతున్నాను. సంతోషంగా బయటికి వెళ్ళిండు. చిక్కులబడి ఇబ్బంది బోర్డు ఇబ్బంది అది కూడా చిక్కులబడి కూడా బోర్డు తింటారు ఫోటో కూడా అప్పుడు వ్యక్తి బయటకు రావడం సంతోషం. ఏదో గవర్నమెంట్ కనిపెట్టి సంతోషం. కూడా ఇదే కల్నాల్ విగ్రహం దగ్గర పత్తుల సోమయ్య గారని తెలంగాణ ఉద్యమ స్టేట్ ప్రెసిడెంట్ ఉండే అతను కూడా ఇదే విధంగా అక్రమ కేసులో వచ్చి సూర్యాపేట కోర్టులో ఉన్న సమయంలో ఇదే విగ్రహం దగ్గర సన్మానం జరిగింది. ఆయన కూడా జరిగిన అన్యాయానికి మూడుండి ఎంఆర్టీ నుండి నేను వారి కేసును గెలిపేయడం జరిగింది. ఇదే ఉదయరాజు అనే అతను అసలు యాక్చువల్గా ఇతని పరిస్థితి ఏంటంటే ఆటో తోలుకొని జీవనోపాధి నడిపిస్తుంది. ఏ రోజైనా పేదవాళ్ళు ఎవరైనా ఉండి అన్నాన్ని దగ్గరికి వస్తే న్యాయం జరుగుతుందని ఉద్దేశంలో నా దగ్గరికి వచ్చారు. ఇదే వీళ్ళ దగ్గర నేను ఇప్పుడున్న పరిస్థితులలో
కోర్టు మెట్లు ఎక్కాలంటే డబ్బులు ఉంటేనే హాస్పిటల్కి పోవాలన్నా కోర్టులకు రావాలన్నా డబ్బులు ఉంటేనే కోర్టు మెట్లు ఎక్కే పరిస్థితి, డబ్బులు ఉంటే హాస్పిటల్ ఎక్కే పరిస్థితి వల్ల వీళ్ళకి ఈరోజే కాదు పేద ప్రజలు ఎక్కడున్నా ప్రదీప్ అన్న అండగా ఉంటాడని ప్రజాప్రతినిధులుగా గతంలో కూడా బత్తుల సోమయ్య 2023 జూలై 22న ఒక అక్రమ కేసులో ఇరికి బాధపడుతుండగా ఆ కేసును గెలిపించారు. అప్పుడు కూడా బంధువులు ఆయనకు ఘనంగా పూలమాల శాలలతో ఘనంగా సన్మానించారు. ఆ రోజు తెల్లూరు వెంకటన్న తెలంగాణ విద్యార్థి వేదిక వ్యవస్థాపక సభ్యుడు కూడా ఈరోజు ప్రస్తుతానికి ఖమ్మం జిల్లా టాప్ అడ్వకేట్ గా ఉన్నారు అన్న. ఆ రోజుల్లో దాదాపు 15 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఈ ఉద్యమం కేసు గురించి కలవడం జరిగింది. ధన్యవాదాలు అన్న, మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. పెట్టుకున్న నా డిఫెన్స్ లాయర్లను కూడా ఆమె కొనివేయడం జరిగింది. ఆ టైంలో నాకు మిత్రుడుగా ఉన్నటువంటి మధు ద్వారా గౌరవనీయులు ఏదైనటువంటి పొదిల ప్రదీప్ కుమార్ గారు ఈ కేసుని టేకప్ చేసి ఛాలెంజ్గా తీసుకొని ఆమెకి చెమటలు పట్టించి ఆమె చేసినటువంటి అన్యాయం, ఆమె అబద్ధపు సాక్ష్యాన్ని, ఆమె దుర్మార్గపు ప్రచారాన్ని న్యాయమూర్తి ముందే ఎండగట్టి ఆమె అబద్ధాన్ని ఆమె చేతని మనస్ఫూర్తిగా ప్రదీప్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.